హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు బీపీ దాని లక్షణాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. సాధారణ వ్యక్తి రక్తపోటు 120/80 mmHgగా ఉండాలి. ఇది 90/60 mmHg కంటే తక్కువైతే ఆ వ్యక్తికి లో బీపీ ఉన్నట్లు అర్థం. ఈ సమస్య మగవారిలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పీరియడ్స్, అబార్షన్స్, ప్రసవ సమయంలో ఎక్కువ రక్తస్రావమై అది లో బీపీగా మారుతుంది. లో బీపీ సమస్య ఎక్కువగా ఉంటే శరీరంలో సరిపడా రక్తం లేదని అర్థం చేసుకోవాలండి. చిన్న పని చేస్తున్నా కానీ తొందరగా అలసిపోవడం, నీరసం వస్తుంది. కూర్చొని లేచినా, పడుకొని లేచినా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం, ఎప్పుడు తల తిరుగుతున్నట్లు, తలనొప్పిగా ఉండటం, వికారం, ఏకాగ్రత లేకపోవడం, కంటి చూపు మందగించడం, శ్వాస, పల్స్ హెచ్చుతగ్గులు ఉంటాయి. డీహైడ్రేషన్ వల్ల వాంతులు, విరోచనాలు కావడం, పైన చెప్పిన లక్షణాలన్నీ కూడా మనకు తరచూ కనిపిస్తూ ఉంటే దాన్ని మనం లో బీపీ సమస్యగా ఉన్నట్లు గుర్తించండి. వెంటనే డాక్టర్ సంప్రదించి వారు వైద్యం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.